హలో ఆల్. మా ఇంటి దగ్గర వినాయకుడి బొమ్మ పెట్టారండి. ఈరోజు అయితే అక్కడ చివరి రోజు నిమజ్జనం ఈరోజు. అందుకోసం అని చెప్పి మా అత్తయ్య గారు ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నారు కమిటీ తరపున. ఇక్కడైతే గుగ్గిళ్ళు ప్రసాదంగా చేయబోతున్నారు. ఈ వీడియో మొత్తం అదేనండి. బేసిక్గా ఎవ్రీ ఇయర్ బొమ్మ దగ్గరికి మా అత్తయ్య గారు ఇంట్లోనే ప్రసాదాలు ప్రిపేర్ చేసి పంపించేవారు. కానీ ఈ ఇయర్ అయితే బుడ్డోడి వల్ల కొంచెం కుదరలేదు మాకు. అందుకని చెప్పి ఈసారి కమిటీ తరపున అయితే ప్రసాదం గుగ్గిళ్ళు చేస్తున్నారు. ఇక్కడ మా అత్తయ్య గారు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఏంటి అనేది అయితే నేను ఒక చిన్న వీడియో తీసుకున్నాను. తనైతే మా ఆడబిడ్డండి, ఇక్కడ కరివేపాకు ఒలుస్తుంది. సో మా అత్తయ్య గారు చేసేది మొత్తం నేను వీడియో క్యాప్చర్ చేసి మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. అందుకని ఈ చిన్న వీడియో అయితే మీకోసం అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఎవ్రీ ఇయర్ బొమ్మ నిమజ్జనం అంటే చాలండి మా ఇంట్లో చాలా హడావిడిగా బిజీగా ఉంటారు అందరూ. సో ఈ ఇయర్ వచ్చేసరికి ఆ బిజీనెస్ ఇంకొంచెం ఎక్కువ అయింది. ఎందుకు అనుకుంటున్నారా? మా బుడ్డోడు కూడా మా ఫ్యామిలీలో యాడ్ అయ్యాడు కదా. సో వాడితో కొంచెం అందరూ టైం స్పెండ్ చేస్తూ మంచిగా ఆడుకుంటూ ఇక్కడ వచ్చేసి పనులన్నీ చూసుకుంటూ ఉన్నారు. కాకపోతే ఈసారి మా ఇంటి నుంచి అయితే ప్రసాదాలు వెళ్ళలేదు. ఇది ఒక్కటే మైనస్ అనిపించింది మాకందరికీ కూడా. కాకపోతే ఎవ్రీ ఇయర్ చక్కగా మా అత్తయ్య గారే ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసి పంపించేవారు. 5 డేస్ అయితే 5 డేస్, 7 డేస్ అయితే 7 డేస్, ఏదో ఒక రోజు కూడా తను అన్ని ప్రసాదాలు చేసి పంపించేవారు. ఈసారి అలా చేయలేకపోయారని కొంచెం బాధపడ్డారు. ఇలా కమిటీ తరపున అయితే ఒకే ఒక ప్రసాదం చేసిస్తున్నారు ఈరోజు. మా పూజ అయితే వాళ్ళ అమ్మమ్మ చుట్టూ తిరిగేస్తుంది. ఏం చేస్తుంది ఏంటి అమ్మమ్మ అని చెప్పి చూస్తూ ఉంది. ఇదైతే మా ఇంటి దగ్గర బొమ్మ అండి. నేను మీకు చెప్పాను కదా మా ఇంటి దగ్గర బొమ్మ పెట్టారని. ఇదేనండి వెనకాల మీకు కనిపిస్తుంది కదా, అదేనండి బొమ్మ. ఇదైతే మా హౌస్. నా లైఫ్లో వినాయక చవితి అయితే చాలా స్పెషల్ అండి నాకు. ఎందుకంటే మా మ్యారేజ్ అయ్యాక వచ్చిన ఫస్ట్ ఫెస్టివల్ వినాయక చవితి. అలాగే సెకండ్ వినాయక చవితికి వచ్చేసరికి మా ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ. ఈసారి వినాయక చవితికి వచ్చేసరికి మా ఫ్యామిలీలోకి మా బుడ్డోడైతే యాడ్ అయిపోయాడు. సో ఇలా నాకు వినాయక చవితితో మంచి మెమరీస్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా స్పెషల్ నాకు ఈ ఫెస్టివల్. ఇక్కడైతే మా అత్తయ్య గారు తాలింపు వేసేసారు గుగ్గిళ్ళకి, చూసారు కదా. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.